comedians Victory Venki, Racha Ravi and Fidel Pani. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పనున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎప్పడం గాజు లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. ఓకే, మన ముగ్గురు కమెడియన్స్ వచ్చేసారు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఫస్ట్ టాపిక్ ఏంటంటే లైఫ్ లో జరిగిన ఎలాంటి పని ఇంకోసారి రివైండ్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది? ఫస్ట్ టైం కిస్. నువ్వు పెట్టినాక ఇట్లా అయినావా, పెట్టకుండా ఇట్లా అయినావా? పెట్టించుకోలాగా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల. అయినా ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు సరే. వెయిట్, వీఆర్ ఇన్ రొమాంటిక్ టాక్స్. వెయిట్, నువ్వు పెట్టినావా, పెట్టాల్సి వచ్చిందా? ఎక్కడ? పార్క్ లా. నువ్వు కూర్చోరా, నువ్వు కాలేజ్ కి పోండిరా అంటే పార్క్ లో చుట్టూ తిరుగుతారు వీళ్ళు. ఓకే, చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట చక్కగా ఆడుకోలేకపోయాను, అది ఒకసారి మళ్ళీ మంచిగా ఆడుకున్నాను. అగో నాన్న, నువ్వు అమ్మ. ఇగో ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నారు. నీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకో, ఎవరెవరికి ఏ పోస్ట్ ఇస్తావు? అమ్మ ఎవరు? శ్రీముఖియా? శ్రీముఖి గారు. అమ్మ. నాన్న ఎవరు? వెంకీ గారు. వీడు రెండు నాన్న. ఫస్ట్ నాన్న ఒకటే నాన్న. ఆడికి ఒకటే నాన్న. నాన్న ఇప్పుడు రచ్చరవి, మా పనిగాడు, నేను ఏంది బాబాయ్ పెద్ద నాన్న. ఇంట్లో పనోడు అన్నయ్య. డాడీ, మమ్మీ. నెక్స్ట్ 2014 లో వచ్చిన సునామీకి మళ్ళీ చూడాలని. సేమ్ కోరికలు తల్లి. సునామీ చూసి ఏం చేస్తావు? సునామీ అనుకోవడం సెల్ఫీ. జ్యోతి గారు చెప్తారు. మా మ్యారేజ్ డే మళ్ళీ జరగాలని అనుకుంటున్నాను. మీ ఆయన పేరు కిట్టు గారు కదా? yes కిట్టు గారికి ఒక్కసారి ఐ మిస్ యూ డార్లింగ్ అని. కిట్టు, ఐ మిస్ యూ డార్లింగ్. ఇంకా ఎనీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్? యా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసాను మళ్ళీ చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ద సెకండ్ టాపిక్ ఇస్ గల్లీకి తయారైపోతున్నాయి. అబ్బా, మీరు ఇంట్లో పనిచేస్తే ఇలాంటి అవసరాలు మాకు ఉండవు కదా. గల్లీకి ఇవాళ రేపు ఏమొస్తున్నాయి? కర్రీ పాయింట్లు వస్తున్నాయి. ఇంట్లో వంట చేసే పిల్ల ఉన్నా వంట చేయదు అది. అందుకే మనం బయటకు పోయి కర్రీ పాయింట్లు తెచ్చుకో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, రచ్చరవి ముగ్గురికి పెళ్ళైంది కాబట్టి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నాం? మన ఆరోగ్యంగా ఉండాలన్నా, కుటుంబం కోసం కష్టపడాలన్నా కర్రీ పాయింట్ మీద ఆధారపడాల్సిందే. అంటే ఇంట్లో మీ ఆవిడ వండుతుంది కదా. ఏం ఆడుతుంది? వెంకీ, కర్రీ పాయింట్స్ కనిపెట్టినోడికి ఫస్ట్ గుడి కట్టాలి. సీరియస్ గా ప్రతిరోజు వండలే కదా వస్తున్నావు ఇంట్లో. ఇంకా క్రేజీ ఆన్సర్స్? ఇంట్లో వైఫ్ ఎలా వంట చేస్తుందో తెలియదు కాబట్టి అందరూ బయటికి వెళ్ళి వంట వస్తుందా? రాదు. అన్నం వండడానికి వస్తుందా? వస్తుంది. గుడ్డు ఉడకబెట్టడానికి వస్తుందా? మరి వస్తుంది కానీ కొంట మాకు అది ఇచ్చినా చాలు, బతికిపోతాం. థ్యాంక్ యూ. నెక్స్ట్. కర్రీ పాయింట్స్ ఎందుకు పెట్టాలంటే భార్య మీద భరోసా లేక. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. కూరగాయల రేట్ల కన్నా కర్రీ రేట్సే తక్కువ ఉంటాయి కాబట్టి. ఇది గిన్నె అనుకో, అట్లాంటివి చాలా టేస్ట్ గా ఉంటాయి.
నెక్స్ట్. ఆడవాళ్ళకి వంట చేత కాక కర్రీ పాయింట్స్ ఎక్కువైనాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ లో వచ్చే లాభం కంటే కర్రీ పాయింట్స్ లో వచ్చే లాభం ఎక్కువ కాబట్టి కర్రీ పాయింట్స్ పెడుతున్నారు. బా అది చెప్పడం అంటే. సూపర్ ఫెంటాస్టిక్ ఆన్సర్స్ దొరికాయి. ఇంతటితో పంచ్ పటాకా క్లోజ్ అయిపోతుంది. అండ్ పంచ్ పటాకాలో బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే సునామీ ఆన్సర్ ఇచ్చిన పాప. లైఫ్ లో జరిగిన ఎలాంటి పని ఇంకోసారి రివైండ్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది? 2014 లో వచ్చిన సునామీకి మళ్ళీ చూడాలనుకుంటున్నాను. వెంకీ ఈసారి సింగింగ్ ఆడిషన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు. సింగింగ్ ఆడిషన్స్ లో పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు, సింగర్స్ ఎలా ఉంటారు, మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. ఒక సింగింగ్ కాంపిటీషన్ కి టైప్స్ ఆఫ్ పీపుల్స్ వస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎవరు వస్తున్నారు? సార్ శ్రీను వస్తున్నారు. శ్రీను కమాన్. వాడు చాలా కాలేజ్ కి వెళ్ళినట్టుగా సిన్సియర్ గా పాడమంటారా? పాడమ్మా. మంచినీళ్ళు ఉన్నాయా? ఇది మిరియాల పాలెం దొరుకుతాయా? అంటే నైట్ అంతా కష్టపడ్డా. ఓకే ఓకే, మిరియాలు తీసి వేరే జాగాలో పెడతారు. పాడమ్మా. భలే మంచి రోజు పసందైన రోజు. అమ్మా 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 ఎలా వచ్చావమ్మా? ఆటోలో వచ్చాను. చందమామ అమ్మా రోజు పండిన రోజు. సీను కన్ఫర్మ్ అమ్మా. February 30th కి ఒక షో ఉంది, దానికి పిలుస్తా. ఎల్లు. థ్యాంక్ యూ సార్. ఇక అమ్మాయిలా సార్ కొంతమంది పాడాలని. మీరు టీవీలో వస్తారు కదా, అనుకోలేదు అసలు. చాలా చక్కగా ఉన్నావు. పాటలు నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్. Very good. నేను నైట్ నుంచి చాలా కష్టపడుతూ పాటలు విన్నాను సార్. బౌన్సర్స్ పెట్టారా? అయ్యో చాలా మంది ఉన్నారమ్మా. నీకా? అంటే నా పాట విని అందరూ ఆటోగ్రాఫర్ ఎంబడి పడతారేమో అని. అమ్మ మీ నాన్నకేమన్నా? కాదండి, నాన్న కాదు, గొంతు సవరించుకుంటున్నా. సిరిమల్లె సింగ్ అవుతుంది సార్. సిగ్గు దేనికమ్మా? పాడాలి కదా. ఓకే ఓకే. సిరిమల్లె పువ్వు సార్ సింగ్ అవుతుంది. మళ్ళీ కాసేపు వచ్చి పాడతా ప్లీజ్ ప్లీజ్. ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఎలా పాడతారు? హాయ్ అండి, నమస్కారం. మై నేమ్ ఇస్ శ్వేత. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఎంట్రీస్ 18 సంవత్సరాల పైకమ్మా. ఎక్స్క్యూజ్ మీ, నా ఏజ్ 23, కానీ నేను 6th క్లాస్ చదువుతున్నాను. పాట ఏంటంటే సేమ్ ఆవిడ పాడిన పాట సిరిమల్లె పువ్వ. సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ. మీ నాన్న ఏం చేస్తుంటాడమ్మా? పాత ఇనుప సామాన్లు అమ్ముతుంటాడండి. అదే విధంగా ఒక తాగుబోతాడు వస్తే ఎలా ఉంటది? అదే నమస్తే. సెలెక్షన్ అవుతుందిడా. పాట పాడాలా? పాడ. కొలంబస్ ఇచ్చారు సెలవు. అమ్మో చీప్ లిక్కర్ చికెన్ బిర్యానీ దావత్ చేసుకున్నాం. సెలవు 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 నువ్వు మల్లగలువు. సాయంత్రం సెలవు అన్నా కోట తీసుకొని గలువు. శనియాది వారాలు లేవని అన్నది. ఓ గుడుంబ గుడ్డి గుడిసెల వండుకోమన్నది. గే వస్తే ఎలా ఉంటది సెలక్షన్ కి? అమ్మా పురుషమో. ఓకే, సాంగ్ ఏంటంటే
చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతా ఉంటాడు. ఈ సాంగ్ కాదు, మంచి సాంగ్ పాడు. బాహుబలి పాట పాడినా పాడు. పచ్చబొట్టేసిన పిల్లగాడ పచ్చి ప్రయాణం అల్లుకోన. పచ్చబొట్టేసిన ఏ కొడితే కొట్టాలి, 6 కొట్టాలి, అట్లాంటి పాటలు వాడు. కొడితే కొడితే కొట్టాలి, రవి నువ్వే కొట్టాలి. ఏ పాట తీసుకెళ్ళి నల్లగలుపుతాడేంది? ఓ పని చేయను, కిలికి పాట పాడినా. కిలికిలి పాటవాడు. ఆహా కిలికి ఓహో కిలికి డుంబా డుంబా డుపా డుపా. ఆహా కిలికి ఆహా కిలికి. ఓకే, మరి మా చూడు పిన్నమ్మకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? పంది బురదలో దొర్లినా ఏడ్చినా నవ్వినా ఎలా ఉంటుందో చెప్పు. పంది మామూలుగా బురదలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అది బురదలో పడుతున్నప్పుడు. అప్పుడే పొద్దున పనిగా ఆడనే పోయిండు. పంది ఇప్పుడు పటాస్ ప్రోగ్రామ్ కి వచ్చింది. పటాస్ ఇప్పుడు సుధాకర్ వచ్చిండు. ఇప్పుడు రాబోతున్న కమిడియన్ కి ఒక్కటే తెలుసండి, అమ్మాయిలు ముచ్చట్లు. అవి ఎలా ఉంటాయి ఏంటి అంటూ మన ముందుకి మళ్ళీ వచ్చేస్తున్నాడు రచ్చ రవి. అమ్మాయిలకు కోపం ఎప్పుడు వస్తుంది, కూల్ ఎలా అవుతారు అనే ఒక కాన్సెప్ట్ పైన వచ్చా. కోపం ఎలా వస్తుంది అంటే చూడండి, మంచి డ్రెస్ వేసుకుని వచ్చి ఎదురుగా వస్తుంది, మాటికి తిరుగుతూ ఉంటది. రవి రవి రవి. వాళ్ళ తాపత్రయం ఏంటంటే మన డ్రెస్ బాగుంది, కమ్మలు బాగున్నాయి, అవి బాగున్నాయి అని చెప్పాలని వాళ్ళ తాపత్రయం. చెప్పకపోయినా అనుకో టేస్ట్లెస్ ఫెల్లో. జనరల్ గా వాళ్ళను పొగడాలి, వాళ్ళని పొగిడితే పర్లా. పక్కలను పొగినాం అనుకో ఎక్కెళ్ళని కోపం వస్తుంది. శ్రీముఖి స్వాతి చాలా మంచిది కదనే అంటే నేను మంచిదని కదరా కర్రుడా. మా ఇంటి పక్కన రాజేశ్వరి అనే ఒక అమ్మ ఉంది, వాళ్ళ మనవరాలు పావని అనే ఒక అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ మీకు రామకోటి చదువుతా ఉంటది ఆమె రాజేశ్వరి గారు. రాముడు వనవాసానికి బయలుదేరేను. పావని ఏం చేస్తున్నావే? చిన్నప్పుడు 3 సంవత్సరాల అమ్మాయికి ఏంటి అమ్మాయిలు నోట్లో వెళ్ళి పెట్టుకుంటారా? బుద్ధి లేదనా, ఎలా పుడతారా మీరు లోకం మీదకి ఇవ్వలేం అని పంపిస్తుంది. రాముడు వనవాసానికి బయలుదేరాను. అప్పుడు ఆమె ఫీలింగ్, ఆరు సంవత్సరాలు వచ్చినాయి. రాముడు వనవాసానికి బయలుదేరాను. పావని ఆడది నడుస్తే అడుగుల చప్పుడు వినపడద్దే, దరిద్రం వస్తే బస్సు దీనికి పట్టిలై. రాముడు వనవాసానికి బయలుదేరాను, దాని వయసు 16 సంవత్సరాలు. ఈ అమ్మాయిలు ఏం చెప్తారు, కీరా ఫేషియల్ పెట్టుకుని ఇంట్లో తిరుగుతూ అంటారు కదా. రాముడు వనవాసానికి దరిద్రం దయ్యం అనుకున్నా కదా. రాముడు వనవాసానికి బయలుదేరాను. పావని ఆ ఫ్యాన్ మనుషులు లేని ఇక్కడ ఫ్యాన్ ఎందుకే బంద్ అయ్యి, ఈ ముసల్దానికి ఆ ఫ్యాన్ వేసి ఉరేయాలి. రాముడు వనవాసానికి బయలుదేరాను, దాని వయసు 20 సంవత్సరాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళేస్తున్నావు? షాపింగ్ కు. ఏది ఒకసారి ఏం కొనుకొచ్చినావు చూపెట్టు. ఏం బట్టలేవి? ఇంత పిక్కలు కనపడి దాకేసుకుంటారా మీరు? కూరగాయలు మీ ఎంబడి పట్టట, కుక్కలు ఎంబడి పట్టట. బుద్ధి లేదు నీకు, పద్ధతి లేదు నీకు. ఈ బట్టలు చేంజ్ చేసి చీరలు చుట్టి దీనితోటి రాముడు వనవాసానికి బయలుదేరాను. దాని పెళ్ళైంది, దానికి 2 పిల్లలు పుట్టిల్లు. ఆ తర్వాత కూడా రాముడు వనవాసానికి బయలుదేరి. పావని కూరగాయలు అక్కడ ఏడుస్తున్నారు. అప్పుడు కోపం వచ్చిందండి. ముసల్దానా, రాముడు వనవాసానికి బయలుదేరి ఎక్కడికి పోయింది? 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు కూరగాయలు పుట్టిలు. నీ అమ్మ రాముడు వనవాసానికి బయలుదేరినాడు. ముసలి పట్టుకుని పోయింది. ఈజీగా కూల్ అవుతారు కదా. ఎలా కూల్ అవుతారు?
నిజం చెప్పినావు అనుకో కూల్ అవరు. ఏమండి ఎందుకు లేట్ అయిందండి? నేను తొందరగా వస్తామని బయలుదేరండి. అమీర్పేటలో ట్రాఫిక్, యూసుఫ్గూడ జంక్షన్ లో ట్రాఫిక్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్, అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ లో ట్రాఫిక్, మణికొండకి వచ్చేసరికి లేట్ అయింది. ఇది నిజం. అప్పుడు ట్రాఫిక్ లో పెళ్లి చేసుకో. ఇప్పుడు అబద్ధం చెప్తున్నా. ఏమండి ఎందుకు లేట్ అయిందండి? ఈరోజు ఏం వారం? ఈరోజు ఏం స్పెషల్ డే లేదు కదా పిచ్చిదానా. ఈరోజు ఫ్రైడే. అవును ఫ్రైడే ఏముంది? నువ్వు నాకు ఆఫీస్లో ఫైల్ మీద పెన్ను పెట్టేసరికి గుర్తుకొచ్చావు. నీకు వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొద్దామని అమీర్పేటలో ట్రై చేశాను, దొరకలా. యూసుఫ్లో ట్రై చేశాను, దొరకలా. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ట్రై చేశాను, దొరకలా. ఫిల్మ్ నగర్ ట్రై చేశాను, దొరకలా. ఎలాగైనా నా భార్యకు మల్లెపూలు తీసుకురావాలని చెప్పి దిల్సు నగర్ పోయి ఈ 3 మల్లెపూలు తెచ్చానే. గలీజుడ, నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు? మరి మా రచ్చ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? హాస్పిటల్లో ఇంజెక్షన్ తీసుకునే ముందు పిల్లలు పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు? మనకు ఎదురుగా ఒక గురుపం పట్టుకొని వచ్చిన తుపాకి పట్టుకొచ్చిన ఆ కాలు రా కాలు అంటది శ్రీముఖి. కానీ సూదిని చూడంగానే ఉగ్గుపాలు తాగే వయసులో ఉన్నవాడికి కూడా సూది అంటే భయమే. ఎందుకంటే వాడికి చిన్నప్పుడే పొడిచిలుగా టీకాలు ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. ఆ పొడిచుడు కొనికి సూది అంటేనే మెంటల్ గా. వాడి వయసు మాటలు రాని వయసు నుంచి మాటలు వచ్చే వయసుకు జ్వరం వచ్చిందనగా చాక్లెట్ కావాలి అంటే కూడా వాడికి అప్పటి వరకు ఓకే. నిడిల్ తీయంగానే శ్రీకాంత్ గారు అంటాడు వాడికి జ్వరం వచ్చింది కర్మగాలి. వాడు కూడా పోయిండు. పోగానే అక్కడ ఒక అమ్మాయిని చూడంగానే వాడు ఇంజక్షన్ మేడం ఒకటేనా అన్నాడు. అక్కడ కాదు మరి ఎక్కడ? అక్కడ ఇవ్వకపోతే ఇంజక్షన్ దిగదా? నీకు జ్వరం తగ్గది. అంకుల్స్ ఉంటారు బుర్ర మీసాలు పెట్టుకొని ఒక పెద్ద పర్సనాలిటీ పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఎలా ఉంటది అంటే మేడం నేను ఆహారపు అలవాట్లు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నా మేడం అని ఇంజక్షన్ ఇలా తీయంగానే ఒక్క నిమిషం బాత్రూమ్ వేస్తా. ఇంజక్షన్ అంటే ఏంటరా నానమ్మ చిన్నప్పుడు ఇంజక్షన్ భయం పెట్టిపోయారు ఇంజక్షన్ ఇస్తా అంటారు బయటికి అన్నాడు. అలా బయటికి రాగానే నర్సింగ్ ఆయనకి ఇంజక్షన్ చేయగానే వీడు మళ్ళీ బాత్రూంలో పోతాడు. ఒకటి ఇచ్చింది మేడం, 2 ఇచ్చిందాక మళ్ళీ మేడం ఒక్కసారి బాత్రూంలో పోయేస్తా. పగ పెట్టుకున్నట్టున్నది నా మీద. ఈ రోజు మన పటాస్ లో ఫనీ కూడా రవిని టార్గెట్ చేస్తూ వచ్చేస్తున్నాడు. రవికి పెళ్లి అయితే ఆ పెళ్లిలో మన రవి ఎలా ఉంటాడు అంటూ మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఫిడెల్ ఫనీ. రవికి పెళ్ళి అయితే 1 వీక్ 10 days అయింది. దరిద్రం. లేచిండి లేని పక్క ఏమే కాఫీ అందుకోవే. ఏం కాఫీ కావాలి నీకు అంటే బెడ్ కాఫీ ఇచ్చలేదు ఏం లేదు కావాలి నువ్వు తీసుకురా. నేను బయట పెద్ద యాంకర్ తోపు తెలుసా డిఏ చేస్తున్నా పటాస్ చేస్తున్నా ఇన్ని చేస్తున్నా నేను రెస్పెక్ట్ ఇవానే ప్లీజే తెత్తబో అని పోయింది. సరే అని కాఫీ తీసుకొచ్చింది. ఏమే కాఫీ ఎంత బాగుంది తెలుసా, ఈ టీలో రంగు రుచి చిక్కదనం అన్నీ ఉన్నాయే. నా మధ్మర్ మండ నా కాఫీ మీకు ఇచ్చానండి అన్న. పెళ్ళైంది కదా తర్వాత నాతో చెప్పిండు అరే మా ఆవిడ అసలు ఎంత టెన్షన్ పెడుతుంది అంటే రా నిజంగా నాకు మా ఆవిడ గొడవైంది అనుకో ఇంటి వెనక బావి మీద తలిపేయాల్సి వస్తుంది మూతేయాల్సి వస్తుందిరా. ఎందుకురా మీ ఆవిడ దూకుద్దనా కాదు అందులో నన్ను తోసేస్తుందని. ఒక 1 year తర్వాత పిల్లగాడు పుట్టిండు. అరే నా కొడుకు పుడుతుందా కూతురు పుడుతుంది అది కూడా నువ్వే డిసైడ్ చేస్తావారా? నీకెవరు కావాలి చెప్పరా? కూతురు కాదు కొడుకే పుట్టిండు. కొడుకు పుట్టిండు. కొడుకు ఎంతంటే వీడు చిన్నప్పటి నుంచే వాడు మాటలు ఎవరైనా గిల్లిన అనుకో ఎవరైనా ఆంటీలు వచ్చి అనుకో కొంచెం పెరిగిండు. స్కూల్కి పోయే ఏజ్ వచ్చింది. తర్వాత ఒకరోజు నేను అడిగిన అరే ఏంద్రా ఎప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ వాయిస్ వినపడుతుంది ఇవాళ ఏంది మీ అమ్మ వాయిస్ వినపట్ల మొత్తం మీ డాడీ వాయిస్ వినపడుతుంది మీ అమ్మ డామినేషన్ తగ్గిపోయిందా అన్న. ఏం లేదు మా మమ్మీ మౌనవ్రతం ఇవాళ ఒక్కరోజు మా డాడీకి ఊపు అంటాడు. స్కూల్లో మాస్టర్ అడుగుతుండే అరే జూనియర్ రవి న్యాయానికి అన్యాయానికి తేడా అయింది
న్యాయం అంటే అండి నువ్వు పాఠం చెప్తావు కదండి అది న్యాయం అండి. పాఠం చెప్తున్న తర్వాత వెంటనే క్వశ్చన్ అడుగుతావు కదా అది అన్యాయం అండి. అరే చెప్పండి ఐసిఐసిఐ అంటే ఏంది అంటే ఐసిఐసి అంటే నేను చూసినా అని. తర్వాత అన్నాడు కదా మాస్టర్, అరే మీ డాడీ మంచి కళాకారుడు కదా. అవును మా డాడీ మంచి కళాకారుడు. కొన్ని కళల పేరు చెప్పు. శశికళ, చంద్రకళ, కళ అండి. అరే మీ నాన్న లవర్ల పేరు కాదని చెప్పింది. స్కూల్ నుంచి వస్తాడు, ఇక వీడు కూర్చున్నాడు, నా కొడుకు ఏం చదువుతుండో అడగాలని. అరే స్కూల్కి పోయి వస్తున్నారా? నా అమ్మతో డాడీ స్కూల్కే పోయి వచ్చాను. ఒట్టు డాడీ స్కూల్కి పోయి ఏం నేర్చుకున్నారా? డాడీ నేను రాయటం నేర్చుకున్నా డాడీ. రాయటం నేర్చుకున్నా. ఏ చదువు? నేను రాయటం నేర్చుకున్నా, చదవటం ఇంకా నేర్చుకోలేదు. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకొంచెం పెద్దోడైండు, 10th క్లాస్ వరకు వచ్చిండు. డాడీ నాకు సైకిల్ కొనిస్తావా? రే నీ అబ్బా నువ్వు సైకిల్ అంత వెయిట్ లేవు, నీకు సైకిల్ కావాలా? మరి నువ్వు కారు అంత వెయిట్ లేవు, నువ్వు కారు కొనుక్కా. వీడు ఇంకొంచెం పెద్దగా అయిండు. ఇంకొంచెం పెద్దవయ్యి ఇక వీడేది వచ్చింది, ఇక జాబ్ టైం వచ్చేసిందిగా. జాబ్కి వచ్చి అరే పిచ్చి వేషలేదు, నీకు జాబ్ రాకపోతే నా గడప తొక్కొద్దు, గడప తొక్కితే ఒట్టే. జాబ్ వచ్చిన తర్వాత నీ గడప తొక్కితే ఒట్టే. మరి మా ఫిడేల్ పనికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మనుషులకి దయ్యాలు పడుతున్నాయి కదా, దయ్యాల కోరికలు బిహేవియర్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఈ దెయ్యాలు పడతాయి కదా, దెయ్యాలు పడితే వీళ్ళు కొంతమంది పట్టపైన ఓవరాక్షన్ చేస్తుంటారు. ఎట్లా పెడతారంటే మన ఊర్లలో పోతే వాళ్ళకి ఏం కోరికలు కావాలో అన్ని వాళ్ళు ఇట్లా దెయ్యం పట్టింది అడుగుతుంటాడు. ఇక మొదలు పెడతారు. అప్పటికి ఎవరు రారు. ఇంకెవరు రాలేదు, నేను ఇంత ఓవరాక్షన్ చేస్తానా? ఈ కోరికలు, దాని కోరికలు మామూలుగా ఎట్లా అడుగుతారు? నాకు మేకపోతున్న కోయండి, మేకపోతున్న కోసి చికెన్ బిర్యానీ చేయండి. అయితే ఇక్కడ దెయ్యం పట్టింది, పటాస్ దెయ్యం పట్టింది. ఎట్లా ఉంటది? అమ్మా ఏందమ్మా ఏంది నీ కోరిక ఏంది? ఇద్దరు జెంట్స్ యాంకర్ని తీసేయండి. ఆ ముక్కోడు పేరు ఏం పేరే? కామెడీ చేస్తాండరే. అరే గాలి మొత్తం వాడే పిలిచేస్తాండరే, వాడు ముక్కు తీసేయండరే. ఇంకోటి బక్కోడు ఉంటాడు, కామెడీ చేస్తా అనుకుంటాడు, వాడి పేరేం పేరు? అరే సుధాకర్ గారు. వాడితో కామెడీ చేయించండి. అరే ఫనీ ఏం చేయాలి? వాడికి ఫిడేల్ పని తీసేసి కామెడీ ఫని పెట్టండి రే, ఫనీ పెట్టండి రే. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా కొట్టేసుకుంటాందే.